అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను, 200 acres of it I am going to create competition. It should be unique campus for all its purposes, either solar energy, they have to generate their own energy here. It is possible. I am making Amaravati clean and green, green and blue. 30% of land is going to cover with water and greenery. That is the beauty of this city. Here we are going to use only green energy. All utilities are coming in duct. And also even we are going for district cooling. Even any building wanted to have any AC, we will provide air conditioning. That is the planning we are doing. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, FIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7, 8 are going to be here. And we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. Even IITs, we are getting more seats now. So, ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది. మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అమరావతి నాన్ స్టాప్, అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడుండాలనో మీరు ఆలోచించండి. మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు. ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం. విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు.
అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి హెచ్ఏఎల్ సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది, నేనే తీసుకొచ్చాను. భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం. ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి. ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు మీరు చూస్తే $130 బిలియన్ మనం హార్డ్వేర్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా భవిష్యత్తులో $500 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందుకనే అనంతపూర్ దగ్గర పెద్ద హబ్ తయారు చేస్తున్నాం. ఇది కూడా వస్తుంది. ఇప్పుడే మీరు డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. భవిష్యత్తు డ్రోన్స్ది ఐడెంటిఫికేషన్కి కానీ, రెండోది అప్లికేషన్కి కానీ రాబోయే రోజులు డ్రోన్స్ అన్ని మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అందుకని ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెట్టి భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నిర్ణయం చేశారు. ప్రైవేటైజేషన్లో కూడా సెటిలైట్స్ని లాంచ్ చేసే అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఒక్క శ్రీహరికోటలోనే మనం లాంచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా లాంచ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. దీనికి కూడా నాంది పలుకుతాం. గ్రీన్ ఎనర్జీ దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక డెమాన్స్ట్రేషన్ చూపించారు. గ్రీన్ హైడ్రోజన్, నైట్రోజన్, అమోనియా ఇవన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడుండే స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఫస్ట్ మూవర్ కింద విట్టుండి ఎక్కడికక్కడ మీరు కానీ అకాడమిక్ ఎక్సలెన్స్లో ముందుకు పోగలిగితే, ఇన్నోవేషన్లో ముందుకు పోగలిగితే అది దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు పబ్లిక్ పాలసీల ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్టూడెంట్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా విట్టు విశ్వనాథన్ గారిని ఇంకొక విషయం కూడా కోరాను. ఇక్కడ చాలామంది రైతులు, 29,000 మంది రైతులు, అదే మరి చాలామంది రైతు కూలీలు ఇక్కడ అమరావతికి సహకరించారు. వాళ్ళందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో, కొంతమందిని మీరు దత్తత తీసుకునే విధంగా, లేకపోతే హ్యాండ్ హోల్డ్ చేసే విధంగా విట్టును కూడా తీసుకోమని చెప్పి ఒక కార్యక్రమం అడిగాను. అది కూడా చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశాను. అదే మరి ఇంకొక పక్కన స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ పెనిట్రేషన్, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా పెట్టని చెప్పి కోరాను. ఇవన్నీ కూడా ఆలోచిస్తామన్నారు. నేను వీటిని ఒకటే చెప్తున్నా, మీతో నేనుంటా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినా దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ,
చాలా స్టూడెంట్స్ని చూస్తే ఉత్సాహం ఎక్కువైపోయి తెలుగుదేశం పార్టీ జెండా కూడా పట్టుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా యూనివర్సిటీలు జరగవు కానీ జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఆ ఉత్సాహం అవసరం లేదు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు రాజకీయాలు అవసరం. ఎందుకంటే రాజకీయాలు లేకపోతే అభివృద్ధి లేదు. మీరు చూశారు 2019లో మళ్ళీ కానీ తెలుగుదేశం గెలుసుంటే ఈరోజు విట్టెట్టుండేదో ఒక్కసారి ఊహించుకోండి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈరోజు వచ్చాం. ఈరోజు మీరు చూడబోతున్నారు ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాల్లో 50,000 మంది స్టూడెంట్స్తో విట్ కళకళలాడబోతుంది అమరావతి. దట్ ఈస్ ది టార్గెట్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ హిమ్. దీనివల్ల 12,000 కోట్ల రూపాయలు ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అభివృద్ధి అంటే సంపద సృష్టించడం అంటే ఎక్కడికక్కడ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే సాధ్యమవుతుంది. ఇదే మరి నేను హైదరాబాద్లో చేస్తూ ఉంటే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆలోచనలు ఎంత పవర్ఫుల్ అంటే, పబ్లిక్ పాలసీస్ ఎంత వినూత్నంగా ఉంటాయంటే ఈ అమరావతి ఒక ఎగ్జాంపుల్. చాలామంది డబ్బులు లేవని అభివృద్ధి ఆపేతారు. కానీ నేను ఆలోచించింది సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా వస్తున్న ఒక వినూత్నమైన ఆలోచన ఇచ్చాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. ఆ ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్ మానిటైజేషన్ వల్ల అమరావతి నిర్మాణం సాధ్యమైంది. అంటే ఈరోజు ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నవ నగరాన్ని మనం నిర్మాణం చేయగలిగామంటే అది ఈరోజు ఈ కాన్సెప్ట్ యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే అందరూ కూడా ఆలోచించాలి. అభివృద్ధికి ముందుకు రావాలి. అభివృద్ధి వల్ల సంపద సృష్టించబడుతుంది. సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. దానివల్ల మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల సాధికారత సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటారు. ఇప్పుడు ఎవరైనా